మాజీ ముఖ్యమంత్రి వర్యులు 11 సీట్లు గెలుచుకున్న విపక్షవాది ఆయన మొన్న 21వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ నా దృష్టిలో అతనికి ఒక భస్మాసుర హస్తం. మనకు తెలుసు కదా, మోహిని భస్మాసుర, చేయి నెత్తి మీద పెట్టుకుంటే కాలిపోతారు. ఆ ప్రెస్ మీట్ అలాంటిది. తెలిసి మరి అతను అలా మాట్లాడాడో తెలియక యాదృచ్ఛికంగా మాట్లాడాడో తెలియదు, కానీ ఆ ప్రెస్ మీట్తో భస్మాసుడి హస్తం తల మీద పెట్టుకుంటే ఏ రకంగా భస్మైపోయాడో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాడు. అక్కడ రాజకీయంగా నేను రాజకీయవాదిని, నాకు ఓటేయండి, నేను మీకు సేవ చేస్తాను అనే పరిస్థితులు అతనికి లేవు. అతనే పోగొట్టుకున్నాడు, తల మీద కొరువు పెట్టుకున్నాడు. అతని పరిస్థితి ఈ రోజున మీరందరూ జాగ్రత్తగా గమనిస్తే కుడితిలో పడ్డ ఎలుక ఏ రకంగా కొట్టుకుంటుంది. సామెతలు చెప్పాలని అతన్ని అవమానించాలనేది నా ఉద్దేశం కాదు, వాస్తవం గ్రహించాలా, రాష్ట్ర ప్రజలు కూడా గ్రహించాలా. కుడితిలో పడ్డ ఎలుకకి ఈనాడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఏమి తేడా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. మనకొక గ్రామీణ ప్రాంతంలో ఒక సామెత ఉంది, సూదిపోయిందని సోది అడిగితే పాత నేరాలన్నీ పాత తప్పులన్నీ కూడా బయటపడ్డాయట. సూదిపోయిందని సోది అడిగితే, సోది అడగటం అంటే అది అడిగితే పల్లెటూళ్ళలో సోది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెబుతారు, ఇక్కడ ఉంది అక్కడ ఉంది, ఇది జరిగింది. ఆ రకంగా ఈయన సోది అడిగాడు, సూదిపోయిందని. ఇతని పాత అన్నీ కూడా ఇతని అవినీతి, ఇతని అరాచకం, అహింస అనుకుంటున్నాడు. ఇతని హింసావాదం మొత్తం కూడా బయటపడింది. అతనేమని చెప్పాలని ఉద్దేశం, తాను ఒక అహింసావాదినని, తన కుటుంబం అంతా కూడా సచీలురని, హింస జోలి పోరని, రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారని, ఒక మనిషిని కూడా చెంపదెబ్బ కొట్టిన దాఖలాలు ఆ కుటుంబానికి, అతని తాతకు కానీ అతని తండ్రికి కానీ ఇతనికి కానీ లేవని, ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించే జాతి మాది అని, తన తాతని తన తండ్రిని తనని హెచ్చించుకోవాలని ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పత్రికేయ సోదరులు మీరందరూ గమనిస్తున్నారు లేదో, ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా సెల్ఫ్ గోల్ వేసుకుంటాడు ఆయన. మరి ప్రెస్ను అడ్రస్ చేయటం రాకో, లేదంటే వాళ్ళు రాసి ఇచ్చింది సరిగా చదవలేకపోవటం వల్ల ఎప్పుడు తీయండి అతను ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడు కూడా పుంకాలుగా మనకి అపోజిషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆయన, మెటీరియల్ ఇస్తాడు ఆయన. ఆ రకంగా తన కుటుంబ చరిత్ర తానే బయట పెట్టుకున్నాడు. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని బెంగళూరుకే పరిమితం చేశారు. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని బెంగళూరుకు పరిమితం చేసి, నువ్వు హైదరాబాదులో అడుగు పెట్టద్దు, హైదరాబాద్లో అడుగు పెడితే నా పదవికి ముప్పు వస్తుంది, నీ అవినీతి కావచ్చు, నీ అరాచకం కావచ్చు, నీ హింసావాదం కావచ్చు, నీ వ్యవహార శైలి కావచ్చు, నీ ప్రవర్తన కావచ్చు, వీటన్నిటి ద్వారా నా పదవికే ముప్పు వస్తుంది. కనుక నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీవు హైదరాబాదులో అడుగు పెట్టొద్దు, నీవు బెంగళూరులోనే ఉండు అని మీ నాన్నగారు నిన్ను ఆదేశించింది నిజం కాదా మిస్టర్ జగన్? సమాధానం చెప్పండి.